అందరికీ ఈరోజు మా లంచ్ వెజిటేబుల్ బిర్యానీ, పెరుగు, సలాడ్. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము వెజిటేబుల్ బిర్యానీ చేస్తామని దైనం బీన్స్, మెంతం కూర, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇట్లా బీన్స్ ఈ సైజు కట్ చేసుకుంటాను నేనైతే. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. కుక్కర్లో చేసి బాగుంటుంది. దీనికి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటే మెత్తగా ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అట్లానే ఎక్కువ రైస్ కానీ ఏమైనా చేయాలంటే కుక్కర్లో చేస్తాం. జీలకర్ర, ఆవాలు, గరం మసాలా వేసుకోవచ్చు కానీ నాకు ఎక్కువ అది ఇష్టం ఉండదు. అట్లానే ఎక్కువ నేను గరం మసాలా వాడాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ బాగా వేడండి. ఉల్లిగడ్డ ఇట్లా కలర్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి, కొంచెము బాగుంటుంది. పసుపు వేసుకోవాలి. కలర్ వచ్చిందంటే పసుపు ఇట్లయితే ఇక్కడ చేసుకున్నాం కదా. ఇది మెంతం కూర, బీన్స్ ఎక్కువ వెజిటేబుల్ ఏం వేస్తాను కానీ ఖాళీ బీన్స్ మెంతం కూర కలర్. ఇప్పుడు టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా కూడా వేసి బాగా కొంచెం కలిపినాక ఇప్పుడు కారము తగినంత మనకు ఎంత అవసరం అంత కారం వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేస్తాను. స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అట్లా ఏదంటానో నేను కారం ఎక్కువ వేస్తాను. బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యము వేసినాక కలుపుకోవాలి మంచిగా. మసాలా అంతా బియ్యం కంతా ఇది అయితే కదా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎన్ని బియ్యం వేస్తామో అన్ని దాంట్లో నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేస్తే అయిపోయింది. ఏవో పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకోవాలా, బాగుంటుంది టేస్ట్. ఒక గ్లాస్ బియ్యంకి 1.5 నీళ్ళు వేసుకోవాలా. 3 విజిల్ అయినాక రెడీ వెజిటేబుల్ బిర్యానీ. విజిల్ అయిపోయింది, వెజ్ బిర్యానీ రెడీ.